హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎమ్మి గోంగూర మటన్ చేసుకుని వచ్చేసండి కిచెన్లోకి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టమాటా, 1/2 kg మటను, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా, కొంచెం టేస్టింగ్ సాల్ట్. ఇంతేనండి. 1 by 1గా మనం ఫ్రై చేసుకొని, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మనం తీసుకుంటే, మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే, అప్పుడు ఫైనల్గా మటన్ వేసుకుంటే మనకి బాగుంటుందండి. ఈ మటన్ బాగా ఫ్రై చేసుకుంటే, ఆల్రెడీ ఇది లేత మటను, మనం బాగా ఫ్రై చేసుకుంటే ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతాయండి. దీనికి బాగా ఫ్రై అయింది. మనం రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, అది బాగా మన ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలిందో అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే మనకి మటన్ రెడీ అయిపోద్ది. ఈలోపు మనం ఒక 2-3 కట్టలు గోంగూర బాగా క్లీన్ చేసుకొని, ఒక 3-4 చిల్లీస్ వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి. అది బాగా చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకొని ఈ మటన్లోని ఆ గోంగూర వేసేస్తే మనకి గోంగూర మటన్ రెడీ అయిపోయినట్టండి. కాస్త ఫ్రై చేసి ఫైనల్గా మనం దించేసే ముందర మనకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కానీ, ఆ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం కొద్దిగా బటర్ కానీ, లేదు అంటే కొద్దిగా నెయ్యి కానీ యాడ్ చేసుకొని, ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసుకొని, లేదు ఈ రెండు మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని, ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుంటే వేడి వేడి రైస్లోని వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటే 500లో అయిపోద్ది. అదే మనం బయట తీసుకుంటే, హోటల్లో గట్ట తీసుకుంటే ఇదే మటన్ గోంగూర 1000 రూపీస్ అవుతుంది. సో మనం హోమ్లోనే తయారు చేసుకుంటే బెటర్, ఆరోగ్యానికి మంచిది, మనీ కూడా సేవ్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో